కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించే అంశంపై చర్చించనుంది. ఈ నిబంధనను తొలగిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇక గత ప్రభుత్వంలో ఎక్సైజ్ అవకతవకలపైన చర్చ జరగనుంది. మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం జారీ చేసిన 217 జీవో రద్దుపై కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు అన్ని శాఖల్లో చేపట్టాల్సిన బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కాసేపట్లో ఏపీ కేబినెట్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులందరూ కూడా సచివాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చర్చ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి కేబినెట్లోనూ అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో ఈ కేబినెట్ భేటీలో కూడా దానికి అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. కేబినెట్ ఎజెండా ప్రకారం చూస్తా ఉంటే తక్కువగానే ఈ నిర్ణయాలు ఎజెండా మొత్తం 7 అంశాలు మాత్రమే ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ 7 అంశాల్లో కూడా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, స్థానిక సంస్థల్లో ముగ్గురు పిల్లలుంటే, స్థానిక సంస్థల్లో కావచ్చు, సహకార సంఘాల్లో కావచ్చు, ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత, అంటే పోటీ చేయడానికి వీలు లేకుండా ఒక నిబంధన అనేది ప్రస్తుతం కొనసాగుతూ వస్తుంది. సో గత ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఆ తర్వాత జనరల్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఒక హామీని ఇచ్చే స్థానిక సంస్థల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత ఉంటుంది, పోటీ చేయడానికి వీలు ఉండదు అన్న నిబంధన ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తామని గడిచిన ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చాయి. సో ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు గతంలో కుటుంబ నియంత్రణ పాటించే ప్రక్రియలో భాగంగా ఈ నిబంధనను అమలు చేశారు. సో ఇప్పుడు మళ్ళీ కుటుంబ నియంత్రణ పాటించాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది జనాభా, అది కూడా యూత్ ఉంటే దేశానికి మంచిది. డెమోగ్రాఫిక్ ఈ పర్సెప్షన్ లో చూస్తే బాగుంటుందన్న అభిప్రాయం. యువతే దేశానికి, జాతికి పెద్ద ఆస్తి అనే భావన వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో ఆ నిబంధనను తొలగిస్తామని చెప్పి ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే కూటమి పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా ఇవాళ స్థానిక సంస్థల్లో, అలాగే సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే, అంటే ఇద్దరు కంటే ఎక్కువగా పిల్లలుంటే పోటీకి అనర్హత ఏదైతే ఉంటుందో దా నిబంధన తొలగిస్తూ కీలకమైన, అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. దీంతో చాలా మంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులయ్యే అవకాశం అందుబాటులోకి వస్తుందని చెప్పి చెప్పచ్చు. దీంతో పాటు మత్స్యకారులకు లాభం చేకూర్చేలాగా, లబ్ధి చేకూర్చేలాగా 217 జీవోని రద్దు చేసే దిశగా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది, కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. గత ప్రభుత్వం 217 జీవోని తీసుకురావడం ద్వారా మత్స్యకారులకు, అలాగే మత్స్యకార సొసైటీల సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున విఘాతం కలిగించేలాగా నిర్ణయం తీసుకుంది అన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ అంశానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. సో ఈ క్రమంలో ఆ జీవోని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు బదిలీలకు సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే మావోయిస్టుల నిషేధాన్ని పొడిగిస్తూ కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అలాగే గత ప్రభుత్వ అక్రమాల్లో భాగంగా ఎక్సైజ్ పాలసీ గత ప్రభుత్వంలో లోపభూయిష్టంగా ఉంది, అవకతవకలు జరిగే అంశం మీద కూడా ఈ సమావేశంలో భేటీలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.